అవునయ్య రెడ్డి ఈ కాలంలో ఆ, కర్ణపిశాచి, ఫేస్ రీడింగ్, అంజనము అని ఇలా చెప్పుకుంటుంటారు కదా, మేము అంజనం వేసి చెప్తాము అని. అవన్నీ నిజంగానే ఉంటాయా, లేదంటే ఏదైనా? ఉంటాయి, ఉండకపోతే ఎలా చెప్తారు? ప్రతి విద్య ఉంది మనకు. చతుషష్ఠి కళల్లో ప్రతి విద్య ఉంది. అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నాడో చెప్పడం, తర్వాత ఏ బాధతో అతను వచ్చాడో కనుక్కోవడం, తర్వాత నాడీ శాస్త్రంలో అయితే వాళ్ళ పూర్వజన్మలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి సమస్యతో వస్తాడు, నీకు ఆ సమస్య ఉందిరా బాబు అని చెప్తాం. ఏముంటుంది దాని ద్వారా? అంటే వాడి ఉద్దేశం నేను చెప్పకముందే ఇలా పోయి నిలబడగానే ఆహా నీకు ఫలానా సమస్య ఉందని చెప్పాడు. అయితే ఏంటంటే మరి చెబితే ఏంటి లాభం ఏంటి? ఇప్పుడు కడుపు నొప్పితో ఒకడు వచ్చాడు, నీకు కడుపు నొప్పి ఉంది, ఏమైంది? కడుపు నొప్పితో వస్తే కడుపు నొప్పి ఉంది అని చెప్తే గొప్ప అవుతుందా? వాడే చెప్పుకుంటాడుగా కడుపు నొప్పి. వాడు కడుపు పట్టుకొనే వస్తాడు కదా, వాడు వచ్చేటప్పుడు వాడు కడుపు నొప్పితోటే వస్తాడు. మనం చెప్పాల్సింది ఆ కడుపు నొప్పి ఎలా తగ్గుతుందో చెప్పాలి. అంటే మనకున్నటువంటి జ్ఞానం, ఒకవేళ అతీతమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉంటే ఆ జ్ఞానం ద్వారా బాబు నువ్వు ఫలానా పని చేసుకోరా బాబు, నీకున్న సమస్యల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పగలగాలి. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి, నువ్వు చెప్తున్నావు కదా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వాడున్నటువంటి అంటే వర్తమానంలో నీ ముందర వాడు పడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడడమే తప్ప దీనికి పరిష్కారం చెబుతున్నటువంటివి చాలా తక్కువ. ఒకవేళ పరిష్కారం చెప్పినా అతనికి ఉన్న పరిజ్ఞానం ప్రకారం పరిష్కారం చెప్పడమే కానీ ఆ శాస్త్రంలో మళ్ళీ ఆ విషయం లేదు. అంటే ఆ కర్ణపిశాచి సమస్య చెప్తుంది, ఇతను ఇందుకోసం వచ్చాడని చెప్తున్నా, వస్తే ఏం చేయాలి? మళ్ళీ అది ఇతనే చెప్పాలి. ఇక దానికోసం ఆ కర్ణపిశాచి ఎందుకు? వాడే కర్ణపిశాచి లాగా చెప్తాడు కదా చోపక్క నిలబడి, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. నన్ను అడిగితే అయితే అంతే.